చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున మీరు ధర్నా చేస్తూ ఉన్నా, శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉన్నా కూడా ప్రభుత్వం మీకు సంబంధించినటువంటి అంశంలో ఇన్వాల్వ్ కావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎట్లా చూడొచ్చు అంటారు? మార్జిన్ను తగ్గించడానికి మా కంపెనీలకు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరు కట్టాలని ట్యాక్సులు, ఎవరు కట్టాల్సిన పేలు వల్ల చేస్తున్నాం. మా తరఫున పోవాల్సిన పన్నులు మా నుండి పోతున్నాయి. రైతుల నుంచి రావాల్సిన, ఇంటిగ్రేషన్ వాళ్ళ నుంచి రావాల్సిన పన్నులు వాళ్ళ నుంచి పోతున్నాయి. ప్రభుత్వానికి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ వాళ్ళ ఫార్మర్లు కాదు. ఇంటిగ్రేటెడ్ మీన్స్ రైతును బిచ్చగానే చేసిండ్రు, రైతును జీతగానే చేసిర్రు. ఎందుకు చేసిరంటే వాని ప్రొడక్షన్ తయారైనప్పుడు ఆటోమేటిక్ రేట్ దించేస్తారు. అంటే వీళ్ళ దగ్గర మార్జిన్, వాళ్ళకి అన్ని లెక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే ఫార్మర్ వ్యవస్థలో కోళ్ళు ఎక్కువ ఉన్నాయంటే రేటు తగ్గిస్తారు. ఎందుకంటే వాడిని లాజ్ చేయాలి. వాడు లాజ్ చేస్తే ఎవరి దగ్గరికి వస్తాడు? వాడు ఫామ్ని విక్కొని పోలేడు, దాన్ని అమ్ముకొని పోలేడు. ఓ లారీ లాస్ అయిందంటే వాడు స్క్రాప్ అమ్ముకుంటాడు. కానీ ఫామ్లో లాస్ అయిందంటే వాడు ఏం చేయలేడు. మళ్ళీ ఇంటిగ్రేషన్ దగ్గర పోయి దగ్గర చేతులు పెట్టుకొని నిలబడాలి. అప్పుడు ఏం చేస్తారంటే దానికి ఎఫ్సిఆర్ రావాలి. ఎఫ్సిఆర్ అంటే వెయిట్ రావాలి. అందులో ఏదైనా దొంగతనం జరిగే, పిల్లలు చచ్చిపోయేటప్పుడు ఎఫ్సిఆర్ రాకపోతే జీరో మార్జిన్. అప్పుడు 25 ఏళ్ళ నుంచి వాడు మనం ₹1,00,00,000 పెట్టి వానికి ఏమొస్తుందంటే ఆటానా రూపాయి, కిలోకి ఆటానా రూపాయి. అంటే దానికి వాడు పెట్టిన ₹1,00,00,000 చారాన్నో ఆటానో ఇంట్రెస్ట్ పడ్డాడు చూస్తారు. వాడు బిచ్చగాడు అయిపోయింది. 25-30 సంవత్సరాల నుంచి అది నడుస్తుంది. నెక్స్ట్ మా మీద పడ్డారు. ఇప్పుడు వీళ్ళ మార్జిన్ తగ్గించేస్తే ఆటోమేటిక్ బయటకు వెళ్ళిపోతారు. సూపర్ మార్కెట్ల లాగా పెట్టేయచ్చు. వాళ్ళ మొటాలిటీ మాలు, డ్యామేజ్ మాలు, వాళ్ళ వాళ్ళు అమ్ముకోవచ్చు. అన్ని రకాలుగా అమ్ముకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ రిటైల్ షాప్ దగ్గర కొండి, సపోజ్ నాకు కూడా ఉంటుంది, నాకు కూడా డబ్బుల మీద ఆశ ఉండొచ్చు, నేను కూడా మోసం చేయాలనుకోవచ్చు, నేను కూడా రామరెడ్డి లాగానో ఇంకోలాగానో కావాలనుకోవచ్చు.